अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి జ్యోతి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. వైదేహి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మేహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमु जेसि दिव्य विज्ञान दृष्टिनो संगी। आरिषड्वर्गमुलंतरिंपगा, अव्यय मोक्षंबनुग्रहिंपुము। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा महाराज। జై బాబా అండి. వైదేహి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మనసుని జయించుట అనే విషయం గురించి మనసారి చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అది రుస్తుంబి ఫల్హాటి మనకు తెలియజేస్తున్నారు ఈ పుస్తకంలో. మన్సారి అంటే మనందరికీ తెలుసు. శ్రీమండ సభ్యురాలు. ఆవిడ 1938 లోనే మెహరాబాద్‌కు వచ్చేశారు. బాబా ఆజ్ఞ ప్రకారం నువ్వు కొండ దిగవద్దు అని చెప్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యుడికి చూపించుకోవడానికి అండ్ బాబా కింద మెహరాబాద్, లోయర్ మెహరాబాద్‌కి వచ్చినప్పుడు దర్శనానికి మాత్రమే. ఈ 2 విషయాల్లో మాత్రమే నువ్వు కొండ దిగాలి తప్ప మిగిలిన ఏ సమయంలోనూ కొండ దిగవద్దని ఆజ్ఞ ఇస్తారు. దాన్ని చాలా ఆనందంగా, సంతోషంగా స్వీకరించి అలాగే ఉండేవారు కూడా. అంటే కొండ మీద ఉండిపోయి ఆవిడ నిరాశగా, నిస్పృహగా ఉండేవారు కాదు. వెళ్ళిన యాత్రికులందరికీ కూడా చాలా ఉత్సాహపరుస్తూ, నవ్వుతూ, జోక్స్ చెప్తూ చాలా ఆనందంగా ఆ జీవితాన్ని అనుభవించారు మనసారి గారు. మనసారి గారి ఎత్తు ఎంతంటే 4 అడుగుల 4 ఇంచులట. చాలా పొట్టిగా ఉండేవారట. ఆవిడ చాలా హాస్యంగా అనేవారట, "నేనింకా పొట్టిగా అయిపోతే బాబా జేబులో చిన్నగా ఇమిడిపోయి ఉండేదాన్ని కదా!" అనుకునేవారు హాస్యంగా. అంతేకాకుండా ఈమెని మిరపకాయ అనేవారట. ఎందుకంటే సైజు చిన్నది, ఘాటు మాత్రం స్వభావమైన ఘాటుట. అంటే అంత ఘాటుగా ఉండేవారట ఆవిడ. అందుకని బాబా ఆమెని మిరపకాయ అని పిలిచేవారు. నిన్నటి రోజు అంతవరకు చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. ఈ మనసారి ఒక కథ చెప్తున్నారు. ఈ మనసును జయించుట అనే దాని గురించి ఒక కథ చెబుతాను అంటున్నారు మనసారి. ఒక బానిస పని కోసం వెతుకుతూ తిరిగాడు. అతనికి పని ఇవ్వదలుచుకున్న వారితో ఇలా చెప్పేవాడు. ఎవరు? ఆ బానిస చెప్పేవాట. "నాకెవరైనా పని చెప్పాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి" అన్నాడు. "నేను ఉచితంగానే పని చేస్తాను. కానీ ఖాళీ ఉంచకుండా ఎప్పుడూ చేసే పని చెప్పాలి. పని ఇవ్వబోయే యజమాని
నన్ను ఖాళీగా ఉంచితే నేను ఆ యజమానిని తినేస్తాను అని చెప్పేవాడు బానిస. ఇక్కడ చిన్న లాజిక్ అన్నమాట. ఏంటి బానిస ఉద్దేశం? నేను ఫ్రీగానే చేస్తాను. ఎంత పనైనా ఫ్రీగానే చేస్తాను. కానీ నన్ను ఖాళీగా ఉంచకూడదు. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని నాకిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నాకు ఒక పని తర్వాత ఇంకో పని ఇవ్వరో, ఆ పని ఎవరైతే చెప్తారో వాళ్ళని తినేస్తాను. ఈ కండిషన్ పెడుతుంది బానిస. ఆ బానిస ఎంతో మంది యజమానుల వద్ద పనిచేశాడు. వారు అన్ని పనులు అయిపోగానే పని లేకుండా అతన్ని ఉంచగా, అతడు వారిని తినేసేవాడు. ఆ బానిసను ఎలా అదుపులో పెట్టుకోవాలో ఏ యజమానికి తోచలేదు. ప్రయత్నం చేసిన ప్రతి యజమాని విఫలుడైపోగా, అతనిని ఆ బానిస తినివేసేవాడు. అలా ఉండగా, ఒక తెలివైన యజమాని అతనిని తన వద్ద పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాడు. అతడు తన షరతులను చెప్పిన తర్వాత కూడా ఆ యజమాని అంగీకరించాడు. ఆయన ఒక నిచ్చెన తెచ్చి అక్కడున్న గోడకు అమర్చమన్నాడు. అప్పుడు ఆ యజమాని తన ఇంటి చుట్టూ శుభ్రం చేసే పని చెప్పి, ఆ పని అయిపోగానే అతడు ఆ నిచ్చెనని ఎక్కి దిగే పని చేయాలని ఆదేశించాడు. అదే అతని తర్వాత పని కూడా అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఈ బానిస ఈ రూల్ పెట్టాడో, పాపం కొంతమంది యజమానులు పనులే కదా అని తీసుకునేవారు. కానీ ఆ పనికి ఇంకో పని చెప్పడానికి 5 నిమిషాలు ఉందనుకోండి పని, ఒక్క నిమిషంలో చేసేవాడు. దానివల్ల పనులు చెప్పడం కష్టమైపోయేది వాళ్ళకి. దానివల్ల పని లేకపోవడం వల్ల యజమాని తినేస్తూ ఉండేవాడు. ఈ ప్రాసెస్‌లో ఒక తెలివైన యజమాని దొరికాట. ఆ తెలివైన యజమాని ఏంటంటే అతన్ని పనిలో పెట్టుకున్నాడు ఈ కండిషన్స్ అన్నీ విని. కానీ ఒక సద్గురువు ఉపాయంతో తన పెరట్లో ఏం చేస్తాడంటే ఒక నిచ్చెన వేసేస్తాడు. అంటే ఈ సమస్యకి పరిష్కారాన్ని ముందే వెతుక్కుని సద్గురువుని అడిగి ఆ నిచ్చెన ఏం చేస్తాడంటే పెరట్లో వేసేస్తాడు. నేను పని చెప్పినంత సేపు పని చెయ్యి. మళ్ళీ నేనింకో పని చెప్పేలోగా ఆ మధ్య గ్యాప్ ఉంటుంది కదా! ఆ టైంలో నిచ్చెన ఎక్కి దిగు అని చెప్పాడు యజమాని. అప్పుడు ఆ యజమాని తన ఇంటి చుట్టూ శుభ్రం చేసే పని చెప్పి, ఆ పని అయిపోగానే అతడు ఆ నిచ్చెనను ఎక్కి దిగే పని చెయ్యాలని ఆదేశించాడు. అదే అతని తర్వాత పనిని కూడా చెప్పాడు. అంటే నేను ఇంకో పని చెప్పేలోగా ఈ ఈ ఈ ఖాళీ టైంలో నువ్వేం చేయాలి? నిచ్చెన ఎక్కాలి, దిగాలి. ఇదే నీ తర్వాత పని అన్నాడు యజమాని. ఆ బానిస తన పని ముగించుకుని, ఇక యజమాని తినేయవచ్చునని భావించాడు. కానీ ఆ తర్వాత నిచ్చెన ఎక్కి దిగే పని ఉందని గ్రహించాడు. ఆ బానిస ఆ నిచ్చెన ఎక్కడం, దిగడం చేస్తూ మళ్ళీ యజమాని పిలిచి ఇంకొక పని చెప్పే వరకు ఉండిపోయాడు బానిస. యజమాని మళ్ళీ పని ఇచ్చే ముందే ఆ పని అయిపోగానే మళ్ళీ ఇంకొక పని ఇచ్చే వరకు గోడకి వేసి ఉన్న నిచ్చెనను ఎక్కి దిగడమే అతని తర్వాత పని అని ఆదేశించాడు తెలివైన యజమాని. ప్రతి దినం అలాగే జరుగుతూ రోజులు, నెలలు గడిచిపోయాయి. చివరికి ఆ బానిస నిచ్చెన ఎక్కి దిగి, ఎక్కి దిగి మరణించాడు. అనసారి ఈ కథ ముగించారు. అంటే ఆ నిచ్చెన ఎక్కి దిగడమే అసలైన పని. మిగిలిన పనులన్నీ చాలా తేలిగ్గా చేసేసేవాడు. దీనికి ఎండింగ్ లేదు. దాంతో ఏమైంది? రోజులో నిచ్చెన ఎక్కడే దిగడమే ఎక్కువైపోయి, ఆ పని ఎక్కువైపోయి, చేసి చేసి అలిసిపోయి, చివరికి బానిస మరణించాడు అని చెప్పారు మనసారి. మనసారంటున్నారు, నాకా కథలోని సారాంశం రుస్తుం అంటున్నాడు. నాకా కథలోని సారాంశం అర్థం కాలేదని నేను మనసారికి చెప్పగా ఆమె నాకిలా వివరించారు. ఆ బానిస ఒకరి మనస్సు అదుపులో పెట్టకుండా ఉన్నందున బానిస తినివేసిన యజమానులు మామూలు మానవులు. అతని అదుపులో పెట్టిన తెలివైన యజమాని అనగా సద్గురువు ఆయన. నిచ్చెన ఎక్కి దిగుతూ ఉండడమనే ప్రక్రియ భగవన్ నామాన్ని స్మరించడం. ఎంత అద్భుతంగా ఈ కథని చెప్తున్నారు చూడండి మనసారి. మనం మామూలుగా నిచ్చెన ఎక్కడం దిగడం అనుకుంటున్నాం. కాదది. బానిస అంటే మన మనస్సు. మన మనస్సుకి బానిసలమైపోతున్నాం మనం. అందువల్ల అది ఏం చెప్తే అది చేస్తున్నాం. అది ఈ మనసును అదుపులో పెట్టాలి అంటే తెలివైన యజమానిలా అంటే ఒక సద్గురువు చెప్పాడు చూసారా? అలా తెలివైన యజమానిగా ప్రవర్తించాలి. ఈ నిచ్చెన ఎక్కి దిగుతూ ఉండడం అనే ప్రక్రియ భగవన్నామాన్ని స్మరించడం. ఇది చెప్తున్నారు మనసారి. సాధారణ మానవులు వారి మనస్సులను అదుపులో పెట్టి దానికి పని కల్పించలేరు. దానితో మనస్సే వారిని తన ఆధీనంలో పెట్టుకుని మింగేస్తుంది. కానీ సద్గురువు పర్యవేక్షణలో నిరంతరం దైవ నామాన్ని స్మరించడం, అదే సమయంలో విద్యుత్ ధర్మాలను నెరవేర్చడం ద్వారా మనసుని అదుపులో పెట్టుకుని
ఆఖరికి దాన్ని లేకుండా చేసుకొనవచ్చును అన్నారు మనసారి. అంటే ఈ భగవన్నామస్మరణ చేస్తే బాధ్యతలు అనిపిస్తుంది కదా! అందుకని బాధ్యతలు నిర్వహిస్తూనే భగవన్నామస్మరణ చేయడమట. దానివల్ల ఏముంది తామరాకు మీద నీటి బొట్టులా ఆ బాధ్యతలన్నీ కూడా భగవంతుడిచ్చాడనే భావనతో చేయడం వల్ల అక్కడ మనస్సనేది పనిచేయదింక. ఎలాగా దైవ నామస్మరణ వలన అది కుదురుతుంది. మనసు అదుపులోకొస్తుంది. అందుకని ఈ బానిస అన్నది మనస్సు. ఈ మనసుని కంట్రోల్ చేయాలంటే నామస్మరణ తోడ్పడుతుంది. అదే నిచ్చెన ఎక్కడం, దిగడం అని చెప్తున్నారు మనసారి. అంటే మనమందరం ఈ విషయం ప్రయత్నిస్తున్నాం అంటాం కానీ, ప్రయత్నించడం ఆపి సంస్మరించండి అంటున్నారు నానాకేరు. అంటే కరెక్టేనండి. మనసుని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. కానీ కుదరటం లేదు అంటున్నాం గదా! నానాకేరు ఏమంటారంటే, ఆ ప్రయత్నం ఆపేయండి. ఇంక ప్రయత్నిస్తున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, చేద్దామను ఇదొద్దు. మీరు స్టార్ట్ చేసేయండి సంస్మరించడం అంటున్నారు నానాకేరు. ఆ విషయం గురించి మనం తెలుసుకుందామండి. ప్రయత్నించడం ఆపి సంస్మరించడం. ఈ విషయం గురించి ఈ అధ్యాయంలో నానాకేరు ఏం చెప్తున్నారో మనం విందాం. నానాకేరు తొలి బాబా శిష్యుల్లో ఒకరు. ఆ తర్వాత వచ్చి మెహరాబాదులోనే స్థిరపడిపోయారు నానాకేరు. మన్సారిలా కాకుండా ఆయన దిగువ మెహరాబాదులో ఉంటూ ప్రతిరోజు కొండపైకి వెళ్లి బాబా సమాధి ముందు కూర్చుని దర్శనం చేసుకుని వచ్చి వెళ్లే వారందరికీ ప్రసాదం ఇచ్చేవారు. బాల్నాట్లాగా నానాకేరు కూడా ఎప్పుడూ బాబాతోనే ఉండి జీవితం గడపలేదు. వేసవి కాలంలో పూనాలోని గురుప్రసాద్‌లో బాబాను దర్శించుకుని, బాబాతో ఆయనతో కొంత సమయం గడిపేవాడు నానాకేరు. చాలా మంది యాత్రికులు నానా ఇచ్చే వెచ్చని కౌగిలిని సమాధి చెంతకు వెళ్ళగానే వెల్కమ్ హోమ్ అని చిరునవ్వుతో ఆయన చేసే పలకరింతను ఎన్నటికీ మర్చిపోరు. ఒకసారి నాన్న మిమ్మల్ని పరిచయం చేసుకుంటే మిమ్మల్ని మీరు రోజంతా బాబాను స్మరిస్తారా అని అడుగుతాడు. అంటే ఆయన ప్రవర్తన, ఆయన ఏం డ్యూటీ చేసేవాడో ముందు చెప్తున్నాడు రుస్తుం మనకి. నానా నానా కేరన్ అతను బాబా శిష్యుల్లో ఒకడు. అతను మనసారిలా కొండ మీద ఉండలేదు. మెహరాబాద్‌లో కిందుండేవాడు. బాల్నాటిలాగే సెలవులిచ్చినప్పుడు బాబా దగ్గరికొచ్చేవాడు. గురుప్రసాద్‌లో, పూనాలో అట్లా బాబాని దర్శించుకునేవాడు. ఆయన చేసే పనేంటి? బాబా సమాధి దగ్గరికొచ్చి అక్కడ అందరికీ కూడా వెల్కమ్ హోమ్ అని నేను కూడా చూసానండి. ఆయన చాలా అద్భుతంగా వెల్కమ్ చెప్పేవారు. మంచి ఆలింగనంతో బాబా ప్రెజెన్స్ ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన ఆయన యొక్క ఆ స్పర్శతో. అలాగా వెల్కమ్ హోమ్ అనే చిన్న చిరునవ్వుతో ఆయన పలకరించేవారు. అది ఎప్పటికీ నిజంగా ఆయన్ని పరిచయమైన వాళ్ళు ఎవ్వరూ కూడా నానాకేని మర్చిపోలేరు. ఒకసారి నాన్న మిమ్మల్ని పరిచయం చేసుకుంటే, మిమ్మల్ని మీరు రోజంతా బాబాను స్మరిస్తారా? అడుగుతాట ఎప్పుడూ కూడా ఎవ్వరైనా సరే, "మేము పలానా నుండి వచ్చామండి" అన్నామనుకో, వెంటనే ఆయన అడిగే ప్రశ్నేంటంటే, మిమ్మల్ని మీరు రోజంతా బాబాని స్మరిస్తారా అని అడుగుతాట. అంటే మీరు బాబాని స్మరిస్తారా అని అడుగుతాడు నానాకేరు. చాలా మంది "మేం ప్రయత్నిస్తున్నాం నానాకేర్" అని చెబుతారు. అప్పుడు నాన్న ప్రేమతో మీకు ఇలా చెప్తాడు. ప్రయత్నించవద్దు. ప్రయత్నం సరిపోదు. మీరాయనను స్మరిస్తూ గుర్తు పెట్టుకోవాలి అనేవారు నాన్న. బాబా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు కానీ, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పలేదు కదా! అనేవారు నానాకేరు. ఎంత అద్భుతమైన సంఘటన! ఎన్ని మంచి పదాలో చూడండి. ఆ వెల్కమ్ హోమ్ అంటే అది అందరి ఇల్లు అని వెల్కమ్ చేయడం. అంతే కాకుండా అసలైన విషయం అడిగేవాడు. మీరు బాబాని స్మరిస్తున్నారా? అంటే ఏమంటాం మనం సాధారణంగా? నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం అంటాం. అక్కడేమంటున్నాడు నానాకేరు? ప్రయత్నించడం కాదు. మీ ప్రయత్నం ఆపి ప్రయత్నం సరిపోదు. మీరాయన్ని స్మరించడం, గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాడు. కానీ బాబా ఏం చెప్పారు మనకి? బాబా మాటల్లోనే మీకు చెప్తాను అంటూ నానాకేరు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు తప్ప, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి అనలేదు కదా బాబా! అన్నారు నానాకేరు. అది నాకు అసంబసంజంగా, తార్కికం కానట్లనిపించింది అంటున్నాడు రుస్తుం. నేను ఆయనతో వాదించాను. ఆయన నన్ను ప్రవచనములు అంటే డిస్కోర్సెస్ పుస్తకం తీసుకుని రమ్మని చెప్పారు నానాకేరు. దానిలో ఎక్కడైనా బాబా నన్ను స్మరించడానికి ప్రయత్నించు అని చెప్పినట్లు ఉంటే నాకు చూపించమని చెప్పారు నానాకేరు. అంటే ఖచ్చితంగా చెప్తున్నారు కదా! బాబా జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పారు కదా! కానీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి అని అనలేదు కదా! అని అన్నప్పుడు రుస్తుం వాదించట. అలా ఏం లేదు బాబా అలా అనలేదంటే నానాకేర్ చెప్తున్నాడు. "నువ్వు డిస్కోర్సెస్ పుస్తకం పట్రా.
ఎక్కడైనా అందులో బాబా నన్ను స్మరించడానికి ప్రయత్నించు అని చెప్పినట్లు ఉంటే నాకు చూపించు అన్నారు నానాకేరు. ఆ తర్వాత కొన్ని రోజుల దాకా నేను ప్రవచనాలు అనే గ్రంథాన్ని చదువుతూ పరిశోధించాను. కానీ ఎక్కడా ఆ మాటలు బాబా చెప్పినట్లుగా నాకు కనిపించలేదు. చివరిగా చైతన్య పరిపూర్ణత అంటే మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకంలో ప్రయత్నించు అని బాబా చెప్పిన మాట కనిపించింది నాకు. అది చూపించగా నాన్న నవ్వి నాకు డిస్కోర్సెస్ లో ఎక్కడైనా ఉంటే చూపించు, లేకపోతే నా మాట బాబా నన్ను స్మరించమనే చెప్పారు, స్మరించడానికి ప్రయత్నించు అని చెప్పలేదు అనే దానిపైననే నిలబడి ఉంటాను అన్నారు నానాకేరు. బాబా ఒక మాటని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఎలా అందుకోగలడో దాన్ని చెప్తూ ఉండేవారు. ఒకసారి ఇక్కడికి ఇలా చెప్పారండి, ఒకసారి అలా చెప్పారండి అని అంటూ ఉంటాం. కానీ ఏంటంటే ఆ వాతావరణానికి ఆ టైంలో వాళ్ళు ఏం పట్టుకుంటారో దాని అనువుగా చెప్పేవారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు 'రుస్తుం బివల్హటి' డిస్కోర్సెస్‌లో ఉంటే చెప్పు. ఎందుకంటే అవి బాబా ప్రవచనాలు కనుక అందులో ఉంటే చూపించన్నాడు. కానీ రుస్తుం ఇంకొంచెం తెలివిగా ఏం చేస్తున్నాడు, ఇంకో ఏదో మాస్టరీ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏదో పుస్తకంలో చిన్న పదం పట్టుకున్నాడు. అందులో బాబా ఏదో ప్రయత్నించు అన్న మాట పట్టుకున్నాడు. అది తీసుకెళ్ళి నానాకేరికి చూపిస్తే, నానాకేర్ అదే అంటున్నాడు. నేను నేను ఏం చెప్తున్నాను నీకు, డిస్కోర్సెస్‌లో ఎక్కడైనా ఉంటే చూపించు అన్నాను. నువ్వది చూపించలేకపోతే, నేను ఈ మాట మీదే నిలబడి ఉంటాను. బాబా ఏమన్నారు? ప్రయత్నించు అనలేదు, స్మరించమన్నారు అన్న మాట మీదే నిలబడతాను అన్నారు నాన్నకేరు. డిస్కోర్సెస్ గ్రంథం ఆపాంతం చదివే ఓపిక నాకు లేదని నేను నాన్నతో చెప్పాను. ఒక్క క్షణం ఏం మాట్లాడకుండా ఉండి, ఆలోచన నా వైపు తిరిగి ఇలా చెప్పారు నాన్న. నీవు పర్వతారోహకులు ఒక శిఖరాన్ని ఎక్కడానికి చేసే ప్రయత్నం గురించి విన్నావా? అంటే పర్వతాన్ని ఎక్కే వాళ్ళ ప్రయత్నం చూసావా నువ్వు అని అడుగుతున్నాడు. ఎన్ని గొప్ప ఏర్పాట్లు, ఎన్ని గొప్ప ప్రయత్నాలు. అంతేగాక ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వారా శిఖరాన్ని అధిరోహించడంలో ఎదుర్కొంటారో తెలుసు కదా నీకు. వారు వారి ప్రాణాలను పణంగా పెడతారు. కొందరు ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతారు కూడా. కానీ ఎవరైనా శిఖరాన్ని ఎక్కడంలో కృతకృత్యుడైతే ఆ వ్యక్తి అనుభవించే ఆనందం, ప్రతిష్ఠ గురించి ఆలోచిస్తే ఎంతో వైభవోపేతంగా అది ఉంటుంది కదా! అలాంటిది ఇక భగవంతునితో ఐక్యం కావడం అనే ఆఖరి వైభవం గురించి ఏం చెప్పగలం? అది చెప్తున్నాడు. డిస్కోర్సెస్ పుస్తకం నాకు చదవడం నా వల్ల కాదు అన్నాడు రుస్తుం. అప్పుడు చెప్తున్నాడు. ఏదైనా సరే కష్టపడితేనే కదా ఫలితం అమోఘంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిఖరాన్ని ఎక్కుతాడు ఒకడు. ఆ ఎక్కడానికి చాలా కష్టాలు పడతాడు. నిజంగా ప్రాణాలను కూడా పణంగా పెడతాడు. కానీ అది ఎక్కేసిన తర్వాత వాడిలో ఉన్న ఆనందం నీవు చూసావా? నువ్వు గుర్తించావా? ఎలాంటి ఆనందం కలుగుతుంది? ఎంత ప్రతిష్ట, ఎంత ఆనందం, ఎంత వైభవోపేతంగా ఉంటుంది ఆ చర్య. ఆ శిఖరాన్ని ఎక్కి ఆ కొండ మీద నించుంటే. అలా అంతకన్నా వైభవోపేతంగా ఉంటుంది భగవంతునితో ఐక్యమవ్వడం అని చెప్తున్నాడు నానాకేరు. ఇక భగవంతునితో ఐక్యం కావడమనే ఆఖరి వైభవం గురించి ఏం చెప్పగలం? ఆ శిఖర అధిరోహణానికి ఇంకా ఎంత అధికంగా మన నుండి ఆశించబడుతుంది? అది అది ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళిపోవాలని ఉత్సాహాన్నిస్తూ ఉంటుంది. అలాగే మనం అన్ని ప్రమాదాలకు సిద్ధమై వైభవోపేతమైన గమ్యం చేరడానికి మన ఉత్తమమైన ప్రయత్నాన్ని చెయ్యాలి. అంతిమ గమ్యాన్ని చేరడానికి చేసే ఎలాంటి త్యాగమైనా గొప్పది కానేరదు. అంటే ఇంక అంతిమ వైభవం ఏంటి? భగవంతునిలో ఐక్యమవడం. ఈ భగవంతునిలో ఐక్యమవడమే అంతిమ గమ్యమైనప్పుడు, నేను చదవలేను, నేను చెయ్యలేను, నేను ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను, ఇలాంటివి వద్దు అంటున్నాడు. అది ఎంతో వైభవోపేతంగా ఉంటుంది భగవంతునిలో ఐక్యమవడం అన్నది. ఒక చిన్న కొండ శిఖరం ఎక్కితేనే నువ్వంత ఆనందం పడుతున్నావు కదా! అలాంటిది భగవంతునిలో ఐక్యమవుతాను అని నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం నీకు ఎంత ఉత్సాహాన్నివ్వాలి? అది ఎలా ఆలోచిస్తూ నువ్వు చెయ్యాలి? అంతిమ గమ్యానికి చేరడానికి చేసే ఎలాంటి త్యాగమైనా గొప్పది కానేరదు. అంటే నేను కష్టపడిపోతున్నానండి. నాకవ్వటం లేదండి. నేను చేద్దామనుకుంటున్నానండి. నాకు కుదరటం లేదు. ఇవేమి త్యాగాలు కావు అంటున్నారు బాబా. రుస్తుం నానకేరు. ఎందుకంటే ఆ రుచి తెలిసాకరా నువ్వు నీవు ప్రాణాల్ని ఎలాగ పణంగా పెట్టి శిఖరం ఎక్కుతావో,
అలా భగవంతులో ఐక్యమవడానికి తపన పొందుతావు. కాబట్టి ఇంక ప్రయత్నం చెయ్యడం కాదు, స్మరించడమే అని చెప్తున్నారు నాన్నగారు. నాన్న ఇలా చెబుతూ ముగించారు. నాన్న అంటున్నారు, "ప్రయత్నం చేస్తేనే కృప లభిస్తుంది. అందువల్ల ప్రయత్నం ఆపి బాబాను గుర్తు చేసుకోవడం అన్నది ప్రారంభించాలి మీరు" అన్నారు నాన్నగారు. అంటే మనం ఎన్నో విషయాలు బాబా గురించి తెలుసుకుంటాం, తలుచుకుంటాం. ఇలా అన్నారండి, అలా అన్నారండి అంటాం. ఆచరణకొచ్చేసరికి మాత్రం సంశయించేస్తాం. ఒక నామస్మరణ అవనండి, ఒక బాబా మీద ఆధారపడి జీవించడం అవనండి, పోనీ ప్రతీదీ బాబాకి అప్పగించడం అవనండి, పోనీ కనీసం పొద్దున్న చేసే ప్రార్థన అవనండి. ప్రతీదీ కూడా ముందడుగు వెయ్యం. ఒక అడుగు వేస్తే 9 అడుగులు నేనేస్తాను అన్న బాబా మాటను మర్చిపోయి, ఆ ఒక్క అడుగు కూడా మనం వెయ్యం అన్నమాట. కానీ నువ్వు శిఖరాన్ని అధిరోహించినప్పుడు నీకు ఎంత ఉత్సాహాన్నిస్తుంది. అలాంటి ఉత్సాహం బాబా కూడా ఇస్తాడు. నువ్వు ఒక అడుగేస్తే 9 అడుగులు నీతో పాటు వేసి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఇక ప్రయత్నం కాదు సంస్మరించడమే. అది అంతిమ గమ్యాన్ని చేరుస్తుంది. అది చాలా వైభవోపేతంగా ఉంటుంది. దీనివల్ల ఈ త్యాగం ఏది చేసినా కూడా అది త్యాగం కాదు. అదేమి గొప్పది కాదు. ఆఖరికి అంతిమ గమ్యాన్ని చేర్చేదే ఆహ్, అతి ఉత్తమమైన గొప్పది అని చెప్తున్నారు నానాకేరు. కాబట్టి బాబా నామం చేయడం అన్నా, బాబా ప్రేయర్స్ చేయడం అన్నా, బాబాను గురించి తెలుసుకోవడం అన్నా, ఏదైనా సరే ఆచరణలో పెట్టేయడమే గాని, ప్రయత్నించడాలన్నది ఉండకూడదు అని చెప్తున్నారు నానాకేరు. ఈ విషయం ద్వారా అంటే మనసుని ఎలా జయించాలి అంటే తెలుసుకున్నాం. అంటే భగవన్ నామస్మరణ ద్వారా ఆ మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు. అలా మనసుని జయించవచ్చు అని మనసారి చెప్పిన కథ ద్వారా తెలుసుకున్నాం. ఇక నామస్మరణ చెయ్యాలంటే ఇప్పుడు చేద్దామనుకుంటున్నానండి, అప్పుడు చేద్దామనుకుంటున్నానండి, ప్రయత్నిస్తున్నానండి, అవ్వటం లేదండి ఇలాంటివి వద్దు. ఎందుకంటే నీ అంతిమ గమ్యం బావ కూడా నిన్నదే చెప్తారు. ప్రతి మానవుడు లక్ష్యం, గమ్యం ఆ శాశ్వత జీవనాని కోసమే జీవించాలట. అలాంటి జీవితాన్నే జీవించండి. ఈ శాశ్వత జీవన గమ్యాన్ని చేర్చే ఏదైనా సరే జీవితంలో అలాంటి జీవితం గావాలి. అంతేకాని ప్రతిసారి జన్మెత్తేయడం, పుట్టడం, చావడం దీంతోనే నువ్వు గడిపేస్తూ ఉంటే అసలైన జీవనాన్ని గడపడానికి ఎప్పుడు నీకు సమయం కుదురుతుంది? కాబట్టి ఈ అవతార యుగంలోనే ఆ శాశ్వత జీవన గమ్యాన్ని చేరడానికి నేనొక వారధిని వేసేశాను. దాన్ని అందుకో అని చెప్తున్నాడు. అలాంటి జీవనం గడిపితేనే అసలైన జీవనం అవుతుంది. అది జీవిత గమ్యాన్ని చేరుస్తుందని చెప్పి నిన్న కూడా మనం తెలుసుకున్నాం. శాశ్వత జీవనానికి సరైన దారి బావ చెప్పింది. ఇక్కడ కూడా నానాఖ్యరు కూడా బాబా మాటల్లో ఏం చెప్తున్నాడు? నీ అంతిమ గమ్యం చేరాలి అంటే నువ్వు ఎన్ని త్యాగాలైనా చేయాలి. అదేం పెద్ద గొప్ప త్యాగం ఏమీ కాదు. ఎలాగా కొండ ఎక్కడానికి నువ్వు ప్రాణాలు సైతం ఎలా పణంగా పెడతావో, అలాగే అంతకన్నా వైభవోపేతమైన భగవద్ దర్శనం, భగవత్ సాక్షాత్కారం, భగవంతునిలో ఐక్యం కావడం అనే చర్య జరుగుతుంది. అది చాలా వైభవోపేతంగా ఉంటుంది. చిన్న కొండ ఎక్కడమే నువ్వు వైభవోపేతంగా అనుకున్నప్పుడు, భగవంతునిలో ఐక్యమవడం అన్నది ఇంకా అద్భుతం కదా! కాబట్టి ప్రయత్నం వద్దు. సంస్మరించండి. ఆహ్, నామస్మరణ చెయ్యండి. బాబాని గుర్తుంచుకోండి అని నానాకర్ చెప్పిన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నామండి. మరి ఈరోజు ఇంతటితో ఈ బుక్ రీడింగ్ ముగిసింది. హారతికి జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జ్యోతి గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा हो मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। प्रेम दीप मैं ये जलाऊं, निविड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम है चढ़ाऊं, अपना सब कुछ तुम है चढ़ाऊं, तुम मुझको सरसाओ मेरे प्रभु आरती अपनाओ, मेरे प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आओ, मेरे प्रभु आरती अपनाओ।
जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेरु प्रभु, आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो गया, आदि अंत का लय हो गया। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेरु प्रभु, आरती अपनाओ मेरु प्रभु, आरती अपनाओ मेरु प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदर की जय बाबा। रजनी जय बाबा माँ। చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ రజని. థ్యాంక్ యూ.